యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ప్రాజెక్ట్ కి మూవీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ లుక్స్ వేరే లెవెల్లో ఉంటాయని ఆశిస్తే ఏదో ఫ్యాన్ మేడ్ ఎడిట్ లాగా ఉంది అంటూ ఫ్యాన్స్ డైరెక్ట్ గా నాగ అశ్విన్ ని ట్యాగ్ చేసి బండబూతులు తిట్టారు. 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అన్నారు. కానీ కనీసం ఫోటో ఎడిట్స్ చేయడం కూడా రాదు అంటూ ఒక రేంజ్ లో తిట్టిపోశారు. దీనికి బదులు మామూలు ఫ్యాన్స్ కి ఇచ్చిన మంచిగా ఎడిట్ చేసి ఇచ్చేవాళ్ళు కదా అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ రోజు విడుదల అవ్వబోయే గేమ్స్ వీడియో కూడా ఇలాగే ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలన్నీ ఆవిరైపోతాయని ఫ్యాన్స్ భయపడుతున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఓవర్ హైప్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తో కొట్టినవే. సాహు చిత్రానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సినిమా చూస్తే అంత ఖర్చు చేసినట్టు ఎక్కడా అనిపించలేదు. కొన్ని కీలక చేసింగ్ సీక్వెన్స్ లో బాగా ఖర్చు చేశారు అనిపించింది. కానీ సినిమా మొత్తం మామూలు బడ్జెట్ తోనే తీసినట్టుగా అనిపించింది. ఇక రాధేశ్యామ్ విషయంలో కూడా అదే జరిగింది. క్లైమాక్స్ లో వచ్చే షిప్ సన్నివేశాలు మరియు కీలక సన్నివేశాల కోసం 250 కోట్లు ఖర్చు చేశారు. పబ్లిసిటీ చేశారు. కానీ అప్పట్లో ఓవర్ హైప్ పెంచిన ఆ క్లైమాక్స్ షిప్ సన్నివేశం చాలా చీప్ క్వాలిటీతో తీసినట్టుగా ఆడియన్స్ కి అనిపించింది. ఇక రీసెంట్ గా విడుదలైన ఆదిపురుష్ చిత్రం కూడా అంతే. 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసాము అని చెప్పారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించారు. కానీ చివరికి కార్టూన్ బొమ్మల సినిమాని చూసినట్టు అనిపించిందని అందరూ కామెంట్ చేశారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కే చిత్రం కూడా అలాగే ఉంటుందా? ఒకవేళ సినిమా అవుట్పుట్స్ అలా ఉంటే మాత్రం ప్రభాస్ కెరియర్ లో మరో డిజాస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమా ఎంత మాత్రం క్వాలిటీతో ఉంటుంది అనేది ఈ రోజు విడుదల అవ్వబోయే గ్లిమ్స్ వీడియో ద్వారా తెలియనుంది. ఈ చిత్రం ప్రభాస్ తో పాటుగా కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టారు కాబట్టి వాళ్ళ రెమ్యునేషన్ వల్లే అంత అయి ఉంటది. కానీ సినిమా ప్రోడక్ట్ ని నిర్మాణించడానికి అంత బడ్జెట్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.